తెలుగు సినీ పరిశ్రమకి 80 ఏళ్ళు గడిచిపోయింది. అలాగా మీరు 60-60s లో వచ్చారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ మాత్రం మార్పు లేదు. దాని వెనక ఉన్న రహస్యం ఏంటంటారు? మీరు చెప్తున్నారు మార్పు లేదని. మార్పు లేకుండా ఎట్లా ఉంటుంది చెప్పండి. అప్పుడు లంక ఓణి వేసుకున్నాను, ఇప్పుడు చీర కట్టుకున్నాను కదా. చిన్నప్పుడు మీరు కోరస్ సింగర్ గా ఇండస్ట్రీకి వచ్చారని తెలుసు, అందరికీ తెలుసు. అవునండి. ఆ కోరస్ పాటలు ఒకసారి గుర్తు చేసుకుంటారంటే ఏ ఏ పాటల కోరస్ పాడారో ఇప్పుడు గుర్తుందా ఏమన్నా? ఒక పాట మన సుశీలమ్మ పాడింది, అందులో వచ్చి ఒక హమ్మింగ్ స్వప్న సుందరి అని ఒక హమ్మింగ్, దానికి పిలిచారు, దానికి వెళ్ళాను. అప్పుడు నాకు పెద్ద నోస్ కట్, ఏంటి ఇటువంటి గాయని తీసుకొచ్చారు, ఏం పాడుతుంది ఇవిడ, బయటకి పోమను అని అన్నారు. అని చెప్పారు ఇంజనీర్ టిఎస్ రంగస్వామి గారు. చాలా బాధపడి వచ్చాను, ఏంటి ఇలాగే చెప్పేశారు అని. నేను బాగా పాడాను, ఇంకా ఎవరు బాగా పాడలేదు, కానీ నన్ను బయటకు పంపించారు. ఏవి మహాదేవం గారు, ఏపీ నాగరాజు గారు, వీళ్ళిద్దరూ కలిసి ఒక పిక్చర్ తీశారు, నల్ల ఎడత్తు సంబంధం అని తమిళంలో తీశారు. అందులో నాకు పాట ఇచ్చారు. పాట ఇచ్చేటప్పుడు అది ఒక 4 పాడాం. అయ్యే పాట అంటే, புது பெண்ணே நிமிந்து பாரு, உன் பிறந்த இடத்த மறந்துடாது நினைச்சுப்பாரு, நல்லா நினைச்சுப்பாரு. ఒకటి, பொண்ணு மாப்பிள்ளை ஒன்னா போகுது జిగు జిగు வண்டியிலே, పొరుతమాన పుదు జోడి పోగుదు గుబు గుబు వండిలే. ఇద్దరు కలిసి పాడారు. ఈ 2 అయిపోయింది. ఇంత బాగా పాడుతుందే, ఇవిడికి ఒక సోలో పాటిస్తే ఎంత బాగుంటుందని ఏపీ నాగరాజు గారు చెప్పారు. చెప్తే నాకు వెంటనే ఒక సోలో వచ్చింది.